చింతలపాడు గ్రామంలో మరి ఒక దివ్యాంగుల యొక్క సమస్యలపైన మేము స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరువురు ఇన్ఛార్జ్ అయినటువంటి స్వామిదాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. ప్రధాన అంశం తీసుకుంటే కనుక ఇక్కడ ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితి మేము ఇక్కడ చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలో దివ్యాంగులమైనటువంటి మేము, బలహీనమైనటువంటి దివ్యాంగులమైనటువంటి మేము బలిపశువులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఈరోజు చూస్తే గనక పుట్టు వైకల్యం కలిగిన వ్యక్తి, మరి మానసిక వైకల్యంతో పాటు అంధుడు కూడా, చిన్నప్పటి నుంచి కూడా అందున మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి. ఇటువంటి బిడ్డలను కూడా మీరు కరుణించకుండా వీళ్ళని కూడా సదరన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతోటి మరి ఫిబ్రవరి 6వ తారీఖున సచివాలయం వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులని తీసుకొని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తుండగా ఆటోలో మరి అందులు వీళ్ళకి ఇద్దరు సపోర్ట్ ఉంటే గానీ వెళ్ళలేరు. మానసిక పిల్లలు వీళ్ళు ఇద్దరు ముగ్గురు సపోర్ట్ లేనిదే వెళ్ళలేరు. ఒక ఆటోని మాట్లాడుకొని ఇక్కడ నుంచి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తుండగా ఒక యాక్సిడెంట్ అవ్వటం అనుకోని విధంగా, మరి యాక్సిడెంట్ లో ఒక అందరి యొక్క ప్రాణం కోల్పోవటం, అట్లాగే ఒక దివ్యాంగుడి యొక్క ప్రాణం కోల్పోవటం, అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ బిడ్డ ఏ పాపం చేశాడని చెప్పేసి ఈ బిడ్డ మీద ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కూడా. పవన్ కళ్యాణ్ గారు, మీకు దివ్యాంగుల పట్ల సానుభూతి లేదా? ఇటువంటి బిడ్డలు చూస్తే ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేటువంటి భావన తీసుకుంటే గనక కళ్ళున్న వాళ్ళము మనం ఎలా ఉన్నాము, కళ్ళు లేని వాళ్ళకి ఎలా ఉంటుంది బాధ? వీళ్ళ మీద మీకు ఈ యొక్క ప్రతాపం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధినాయకులందరూ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇలా దివ్యాంగుల విభాగం నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ బిడ్డల యొక్క మరి సమాచారాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ఇప్పటికే స్వామిదాస్ గారు పెద్ద మనసుతో ఇక్కడ రావడం జరిగింది. వారు ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినా కూడా మరి వాళ్ళ పట్ల మేము ఉన్నామనేటువంటి ముందంజలో స్వామిదాస్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని చోట్ల కూడా సదరం వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతా ఉంది. కనీసం సదరం మౌలిక వసతులు లేవు. అయితే దివ్యాంగుల్లో కూడా మానసికమైనటువంటి ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఈ పెన్షన్ సదరం వెరిఫికేషన్ ఏంటి? పుట్టుకతోనే మేము వైకల్యంతో ఉన్న వాళ్ళం కదా, మళ్ళా మాకు ధృవీకరణ పత్రం ఏంటి? దీనిలో ఏంటి మర్మం చేసేటువంటి అనుమానాలు మాకున్నాయి. కేవలం మీ యొక్క ఆర్థిక విధానాన్ని సంపద సృష్టిలో భాగంగానే ముందు దివ్యాంగుల మీద మీరు కక్ష కట్టి సంపద సృష్టిస్తారా? ఇదేనా మీరు ఇచ్చినటువంటి హామీ? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ ముందు మీ రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారో మీ అందరికీ తెలుసు కదా. మరి ఎలక్షన్ ముందు మా యొక్క దివ్యాంగుల ఓట్లన్నీ మీకు పడ్డాయి కదా. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీని ఏదైతే 3,000, 6,000, 6,000, 15,000 అవుతాయి అనేటువంటి ఆశ చూపి దివ్యాంగులు మోసం చేసి ఈరోజు ఇటువంటి నైవంచన చేస్తారా దివ్యాంగులు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం తరపున గట్టిగా గలం యుక్తం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఒక్క దివ్యాంగుడికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ప్రతిఘటించడానికి స్థానిక నాయకులందరితో కలిసి ముందుకు వస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, తక్షణమే ఈ కుటుంబానికి ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ కుటుంబానికి ఆర్థికమైనటువంటి సహాయం అందించాలి. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆర్థికంగా అండగా నిలవాలి. ముందు వారు వచ్చి ఇక్కడ పరామర్శ చేయాలి స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బిడ్డకి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి సమస్య పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.